మన తాత ముత్తాతల నుంచి మన జీన్స్కి ఉండే ఒక మెమరీలో కొబ్బరి నూనె అనే పార్ట్ లేకపోవటం వలన అది కంప్లీట్ కొత్త మెటీరియల్ కాబట్టి ఇది మనకు హాని చేస్తుందేమో అని భ్రమించి లివర్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అందుకని మనకి ఆ తోసేసిన వెంటనే మోషన్స్ అవుతాయి. అయితే డైట్ మొదలుపెట్టిన కొత్తలో మీరు ఇది గమనించవచ్చు. అయితే ఈ మోషన్స్ అయినాళ్ళు మిగతా డయేరియా అయ్యి లేకపోతే ఇతరత్రగా లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళలో పోలిస్తే వీళ్ళకి నీరసం రాదు. ఎందుకంటే డయేరియా లాంటి మోషన్స్ ఏమో ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చిపెట్టుకుపోతాయి. ఇందులో ఏం జరుగుతుందంటే కేవలం ఫ్యాట్ మాత్రమే లివర్తో రిజెక్ట్ చేయబడి ఇమీడియట్గా తోసేస్తుంది. కాబట్టి మన డైట్లో మోషన్స్ అయినా పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. ఆ మోషన్స్ అయిన పార్ట్ వరకు మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అంటే 70 గ్రాముల ఫ్యాట్ మీరు కనుక ఇస్తే 4 సార్లు మోషన్ అయినాయి అనుకుంటే ఇంకొక 30 గ్రాముల ఫ్యాట్ ఎక్స్ట్రా ఇవ్వండి ఆ రోజున. సో అలా మనం సబ్సిడీ చేసుకోవాలి. నేను 10 గ్రాములు చెప్పడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మీరు 70 గ్రాములు ఇచ్చేసినప్పుడు 80 గ్రాములు పెరుగు మీద మేగడలాగా వెన్నపూసలాగా నెయ్యిలాగా మీరు ఒకేసారి ఇస్తే జీన్ మెమరీ లేదు కాబట్టి తోసేసినప్పుడు మీరు కనుక దానికి ప్రత్యామ్నాయంగా అదే ఫ్యాట్ని తిరిగి ఇవ్వకపోతే మీరు ఫ్యాట్ తిన్నాం అనుకుంటారు మీ 70 గ్రాముల కోటాని, కానీ అది మోషన్స్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మీ శరీరానికి ఫ్యాట్ ఎనర్జీ చాలక మీరు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు, ఎలక్ట్రోలైట్స్ తగ్గటం, నీరసం రావటం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే నేను మిమ్మల్ని 10 గ్రాముల చొప్పున సుమారు 7 సార్లు కానీ 8 సార్లు కానీ డివైడ్ చేసి సూప్తో కానీ ఏదన్నా వేడి లిక్విడ్తో కానీ తీసుకోండి అని చెప్తాను.